స్నేహ ప్లీజ్ స్నేహ, నేను చెప్పేది విను. ఒక్కసారి నా మాట విను ప్లీజ్ స్నేహ. ఒక్కసారి నేను చెప్పేది విను స్నేహ. నా మాట విను స్నేహ. నువ్వు స్నేహ ఈ గొడవ ఏంటి? ఎవరమ్మా అతను? తెలీదు. స్నేహ గుళ్ళో కూడా వేధింపులు మొదలు పెట్టారా? ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది, వాళ్ళ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మర్యాదగా వెళ్ళు బయటికి. వెళ్తున్నాను స్నేహ, కానీ ఏ రోజుకైనా నిజం చెప్తానా? అసలు నా తప్పేం లేదని, నేను మోసం చేయలేదని ప్రూవ్ చేస్తాను. ఏయ్, అలాంటివి ఏమైనా ఉంటే బయట చూసుకోండి. ముందు వెళ్ళు బయటికి. పంతులు గారు, ఆ కొబ్బరికాయలు కొట్టేశాం. ఇంకా ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి. ఆ భార్యాభర్తల్ని కలిపి ఉంచేవి, నిజం కాని భార్యాభర్తల్ని నిజమైన భార్యాభర్తలుగా చేసేవి. ఆ ఊ. అర్చన చేయండి పంతులు గారు. పేర్లు గోత్రనామాలు చెప్పండి అమ్మా. నాయుడు బావ స్నేహ, సింగమల్ల గోత్రం. ఆర్య అపర్ణ భరద్వాజ్ గోత్రం. సింగమల గోత్రోద్భవస్య నాయుడు బావ స్నేహనామధేయస్య సహ కుటుంబస్య సపరివార సమేతస్య సహ కుటుంబస్య సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సార్థికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. పంతులు గారు, ఈ ప్రసాదాన్ని భార్యాభర్తలు కలిసి తినాలి కదూ? అంటే ఒకరికొకరు తినిపించుకోవాలి కదూ? మీ ఇష్టం బాబు, అలాగే కానివ్వండి. అప్పు విన్నావా? నాకు నువ్వు, నీకు నేను ప్రసాదం తినిపించాలట. నాయుడు బావ స్నేహ, మీరు కూడా ఒకరికొకరు తినిపించుకోండి. వద్దులే, ఎవరి ప్రసాదం వాళ్ళే తిందాం. నాయుడు బావ స్నేహ, మీరిద్దరూ బయలుదేరండి. మేమిద్దరం నవగ్రహాల చుట్టూ తిరిగేసి వస్తాం. అప్పు పద వెళ్దాం, పద. హలో గోకుల్ సాబ్, నమస్తే. ఎవరా నువ్వు? ఏం సాబ్, అప్పుడే మర్చిపోయినావా నన్ను? ఇంతకీ సిస్టర్ ఎట్లా ఉంది సాబ్? అదే నీ లవర్. పెళ్లి చేసుకున్నావా? అరే పెళ్లికి నన్ను పిలవలేదేం సాబ్? రేయ్, ఇప్పుడు నా మూడు బాలేదు, వెళ్ళిపో. మీ మూడు బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు. ఓ 10,000 డబ్బులేంటి సాబ్? నా దగ్గర లేవు. అరే ఊరికే అడిగినానా, అడ్వాన్స్ గా ఇవ్వండి. మీలాంటి వాడితో మాలాంటి వాళ్ళకి పనులుంటాయి కదా సాబ్. రేయ్, ఎలా కనిపిస్తున్నాను రా నీకు? పైసలు ఇస్తే మీకు కనిపించకుండా పోతాను సాబ్. బెదిరిస్తున్నావా? లే 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 లేకు, పైకి లే. థ్యాంక్ యూ సాబ్, థ్యాంక్ యూ. ఏంటో ఇది రోడ్ మీద పడిపోయేంతలా తాగలా? నేను పడిపోలేదు సాబ్,
వాడు దోషిండు. ఎవరు? అదిగో వాడే సాబ్, వాడే. మీరా? నన్ను ఉపయోగించుకున్నాడేమో, పడేసి వెళ్ళిపోయిండు. నాతో నింద వేయించుకున్న మీరు నన్ను పైకి లేపిర్రు. ఏమంటున్నావు నువ్వు? వెళ్ళిపోతున్నాడే. వాడు పెద్ద ఖతర్నాక్ సార్. ఒకరోజు నాకు పైసలు ఇచ్చి ఆయన ఆడే కొట్టించుకున్నాడు. ఆళ్ళెవరికి ఆడి పైన సింపతి రావాలంట. ఇంకో రోజు మళ్ళీ పైసలు ఇచ్చి మీరు కొట్టించురని ఆ అమ్మాయితో చెప్పమన్నాడు. ఆమెకు మీ పైన అనుమానం రావాలంట సార్. ఏం ఆటలాడిండు సాబ్. గాడు బాగుపడాడు సాబ్. గాడితో జరంత జాగ్రత్తగా ఉండుండి. ఆ అమ్మాయికి కూడా జాగ్రత్త అని చెప్పుండ్రి సాబ్. ఆడు కసాయవాడు సాబ్ అని నమ్మొద్దు సాబ్, నమ్మొద్దు. ఒకరోజు నాకు పైసలు ఇచ్చి ఆయన ఆడే కొట్టించుకున్నాడు. వాళ్ళెవరికి ఆడి పైన సింపతి రావాలంట. మళ్ళీ పైసలు ఇచ్చి మీరు కొట్టించురని ఆ అమ్మాయితో చెప్పమన్నాడు. నా బిజినెస్ అదమ్మా. ఇలా డబ్బులిచ్చి కొట్టమంటే ఎవరినైనా కొడతాను. లేదని చెప్ప నిమిషము చాలు, లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి. ఏమి చేయ మందువే. ఏంటి ఆర్య బ్రదర్? వెల్కమ్ నాయుడు బావా, వెల్కమ్. నీకోసం వెయిట్ చేస్తున్నా. నువ్వేంటి ఎక్కడ? ఆ, ఆ, అదేంటి నాయుడు బావా, నేనున్నానుగా. ఈరోజు ఉండకపోతే ఎలా? నేనంటే గదిలో ఏసీ పని చేయలేదని చెప్పావు. మరి ఈరోజు ఏం పని చేయలేదు? ఆ, అన్నీ పని చేస్తున్నాయి. అన్ని పని చేస్తే మరి ఎందుకు వచ్చావు? నిజం చెప్పాలంటే నీకు కంపెనీ ఇద్దామని వచ్చాను. నువ్వు ఒంటరి వాడు అవుతావు కదా. భలేవాడు బ్రదరా. నా కోసం వస్తే మరి ఆ పర్ణ అక్కడ గదిలో ఒంటరిగా ఫీల్ అయిపోదు. అంత లేదు అక్కడ, ఏ ఫీలింగ్స్ లేవు. అదేంటది? అంటే నేను నిన్ను అర్థం చేసుకున్నట్టు అపర్ణ నన్ను అర్థం చేసుకుంటుంది. అపర్ణ గురించి ఎందుకులే. అవును నాయుడు బావా, ఈరోజు ఏ గేమ్ ఆడదాం? ఏదో నువ్వే చెప్పు బ్రదరు. నిన్న క్లాస్ గేమ్ ఆడాం కదా, టుడే మాస్ గేమ్ ఆడదాం. మాస్ గేమ్ అంటే? అంటే అదే బ్రో, ఇప్పుడు ఓళ్ళలో ఆడుకుంటారు కదా ఇండోర్ గేమ్స్. బారా కట్ట,
పులి జూదం లాంటివి. అవన్నీ నీకు వచ్చేంటి అసలు? రావు, అయినా నువ్వు నేర్పిస్తావు కదా నాయుడు బావా. భలేటోడు బ్రదర్, నువ్వు బాగా కలుపుకోలు, మంచి మనసు నీది. నేనే మంచోడు నాయుడు బావా, నువ్వెంత మంచోడివి, సిన్సియర్గా ఉంటావు. నీ మంచితనం, నీ సిన్సియారిటీ వల్ల ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని మలుపులు తిరిగినా నువ్వు ప్రేమించిన స్నేహ నీ సొంతమైంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ బ్రదర్, ఏదో నీ అభిమానం అంతా. ఆ? అవును నాయుడు బావా, ఒక సిన్సియర్ లవర్గా నాకు సలహా ఇవ్వు. ఏంటి? మన లవ్లోని సిన్సియారిటీ, డెప్త్ మన లవర్కి తెలియాలంటే ఏం చేయాలి? మనం మనలాగే ఉండాలి. ఆ, అలా కాదు నాయుడు బావా, ఇప్పుడు నా లవ్వర్ నా లవ్ని గుర్తించాలంటే నేనేం చేయాలి? ఏంటిది? నీ లవరు ఏంటిది? ఆ పనంతో పెళ్లి అయిపోయిన తర్వాత మళ్ళీ నీకు లవ్ ఏంటిది? ఆ? అది నేనంటే నేను కాదు నాయుడు బావా, మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని చాలా డీప్గా లవ్ చేస్తున్నాడు. కానీ వాడు ఆ విషయం చెప్తుంటే ఆ అమ్మాయి నవ్వుతుందంట. ఆ? మరి తను నవ్వకుండా వీడేం చేస్తే ఆ అమ్మాయి లవ్ చేస్తుందో ఒక సిన్సియర్ ఐడియా చెప్పవా? ఆ, ఇదిగో మళ్ళీ దానికి తిరుగు ఉండకూడదు, ఎందుకంటే ఎప్పటికే వాడు ఎన్నో ఐడియాస్ ప్లాన్ చేసి ఫెయిల్ అయ్యాడు. ఇదిగో ఆరే బ్రదర్, నీకు విషయం చెప్పనా? ప్రేమ విషయంలో ప్లాన్లు ఉండవు, ప్రేమించడం ఒక్కటే ఉంటది. ఇదిగో నిజంగా ప్రేమింతే పున్నమి రోజు నిండు చంద్రుడు ఉంటాడా, అలా మనం ప్రేమ ఉంటుంది విషయం వాళ్ళెవరికి తెలిసిపోద్ది. అలా తెలిస్తే నాకు ఈ బాధలు ఎందుకు? అసలు నేను నిన్ను ఎందుకు అడుగుతాను నాయుడు బావా? నీ లవరు ఏంటిది? ఆ పనంతో పెళ్లి అయిపోయిన తర్వాత మళ్ళీ నీకు లవ్ ఏంటిది? ఆ? ఆ, అలా అనుకోకు. ఓ పని చేయి, ఆ, ఓ అందమైన కవిత, ఏది అందమైన రంగురంగుల పేపర్లు తీసుకుని బాగా నువ్వేమనుకుంటున్నావో, అదే నీ ఫ్రెండ్ ఏమనుకుంటున్నాడో మొత్తం దాని మీద రాయమని చెప్పు, అర్థమైపోతాను. అబ్బే అర్థం కాదు, అర్థం చేసుకునే మనస్తత్వం కాదు నాయుడు బావా అమ్మాయిది. ఓ పని చేయి, ఏదైనా గుడికి తీసుకెళ్లి ఆ, దేవుడి మీద ప్రమాణం చేసి ఆ. ఈ ఎంత బాగా ప్రేమిస్తున్నావు అనేది తనకు అర్థమయ్యేలా చెప్తే అర్థం చేసుకోండి. అబ్బో అలాంటి ప్రమాణాలు చాలా చేశాడు నాయుడు బావా, అది కూడా పనిచేయలేదు. అలా కూడా పని అవ్వలేదా? మరి తప్పైనా సరే ఏదో చిన్న రక్తంతో రాస్తారు చూడు, రక్తంతో రాయలేకపోయినా సరే మామూలుగానే సరే ఓ చిన్న లెటర్ రాయమను. అబ్బే ఈ లెటర్లు గిటర్లు పనిచేయు నాయుడు బావా, ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్. పోనీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న కానీ తెలిస్తే వెళ్ళి డైరెక్ట్ గా చెప్పేమని చెప్పు, పని అది అయిపోద్ది. ఉపయోగపడదు నాయుడు బావా, వేస్ట్. చెప్పిన ఉపయోగపడలేదు. ఓ పని చేయమని, ఇదిగా ఓ ఎత్తైన ప్రదేశం చూడమను, అక్కడికి అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్ళి, ఇదిగో నువ్వు గనక నా లవ్ ఒప్పుకుంటే ఒప్పుకో, లేదా ఇక్కడ నేను దూకి చచ్చిపోతాను బెదిరించమను, ఖచ్చితంగా ఒప్పుకుంటది అంతే. ఇదిగా ఎంతకైనా నా దగ్గర ప్లాన్ లేవు, అదే నాకు నిద్ర చేత నేను పడుకుంటా, నీ చావు నువ్వు చావు. అరే సిటీలో ఎంతకైనా ఎత్తైన బిల్డింగ్ లేదా? ఉంది, కానీ అసలు ఎత్తెందుకో చెప్పు. నైట్ నాయుడు బావ ఒక భయంకరమైన ప్లాన్ ఇచ్చాడు. ఏంటి, నన్ను ఇక్కడి నుంచి తోసేమనా? ఛీ, నా లవర్ కోసం నిన్నెందుకు తోస్తానరా? మరి ఆ రోజు నీ లవర్ కోసం నా చెయ్యి కోసావు కదా. అది వేర్లే, ఈ రిస్క్ మాత్రం నేనే చేస్తాను. అసలు ఇంతకీ ఏం చేయబోతున్నావురా? నువ్వు ఆగు, ఫస్ట్ నేను అపర్ణకు ఫోన్ చేయాలి. హలో, హాయ్ అప్పు. ఏంటి? అప్పు, ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? చెప్పుకో చూద్దాం. ఎక్కడుంటావు? మహా అయితే ఏ బేకరీలోనో కూర్చొని బిస్కెట్లు చాక్లెట్లు తింటూ ఉంటావు, అంతే కదా? అదొక పజిలా నాకు? నువ్వో పెద్ద సుడోకో మరి. ఇదిగో నువ్వు ఇలా డోకొచ్చేలా మాట్లాడమాకమ్మా, మరి నాకు అదో భాగ్యమా? యు ఆర్ రాంగ్. నేను ఎప్పుడో ఆ స్టేజ్ దాటి వచ్చేసాను, నాకు మెచ్యూరిటీ కూడా వచ్చింది. అదిగో ఆ కాయకోయ్. ఏ కాయ? నీ తలకాయ. బోర్ కొట్టించకుండా ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. ఇప్పుడు నేను వామో చాలా ఎత్తులో ఉన్నాను. అంత ఎత్తుకి ఎందుకు వెళ్ళావు?
అదే చెప్పబోతున్నాను. ఇంతకు ముందు నీకు చాలాసార్లు చెప్పాలని చూశాను, నువ్వు వినలేదు, నవ్వావు కూడా. ఈసారి నువ్వు నవ్వకుండా విను. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఈ కొమ్మ మీదకి వచ్చే, ఇక్కడ చాలా కాయలున్నాయి. హలో, ఏంటి చెప్తున్నావు? అప్పు, నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు అప్పు నీకు. నెమ్మదిగా, జాగ్రత్త. నేను నిన్ను చాలా సీరియస్ గా, చాలా సిన్సియర్ గా, చాలా డీప్ గా లవ్ చేస్తున్నాను అప్పు. మన పెళ్లి నాటకం కాదని, నిజం కావాలని కోరుకుంటున్నాను అప్పు. అందుకు నువ్వు ఒప్పుకోకపోతే. హలో హలో హలో, వింటున్నావా? అక్కడున్న 2 కాయలు కొయ్యి. హలో, వింటున్నావా? వింటున్నాను, చెప్పు. నా ప్రేమ నువ్వు ఒప్పుకోకపోతే నేను ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. ఏ జాగ్రత్త. నువ్వు అలా కంగారు పడినా నేనేం ఆగను, దూకేస్తా. దూకే. నేను నిజంగా దూకేస్తాను. పర్వాలేదు, దూకే. నువ్వు నిజంగానే అంటున్నావా? నేను చెప్తున్నాను కదా, ఏం కాదు, దూకే. తక్కువ హైటే ఉంది, దూకే కీర్తి. దెబ్బలేం తగలేదుగా, రా. అరే ఏంట్రా, ఏమైంది? దూకేమందిరా. నిజంగా దూకమందా? ఇప్పుడు ఏం చేద్దాం? పదరా, ఇంటికి వెళ్దాం. లేదురా. ఇక్కడే ఉంటావా? లేదు, నేను కిందకు దూకేస్తాను. అరే నీకేమైనా పిచ్చా? దూకితే ప్రాణాలు పోతాయిరా. అరే, అపర్ణ లేకుండా నేను బ్రతకలేనురా. అరే నువ్వు దూకితే మాత్రం అపర్ణ నీకు దక్కుతుందా? ఓసారి కిందకు చూడు. అరే, చాలా హైట్ ఉందిరా. ఇందాక ఇంతకంటే ఎక్కువ హైట్ కావాలన్నావు. వద్దురా, ఒక ఫ్లోర్ దిగి అక్కడి నుంచి దూకుతా. సరే పద. అరే, 1 2 3. అరే, ఎక్కడి నుంచి దూకినా తల పగిలిపోతుందేమో నేను భయం వేస్తుందిరా. ఈ మాత్రం దానికి దూకడం దేనికిరా? దూకేవాడిని నేను, నీకేం తెలుస్తుందిరా నా బాధ? అరే, అదేదో కంఫర్టబుల్ గా ఉందిరా, అక్కడి నుంచి ట్రై చేస్తానే. అక్కడి నుంచి దూకే బదులు నేనే తోస్తా. దా. అదేనా? అరే, ఆ గోడ కన్నా ఆ గోడ కొంచెం కంఫర్టబుల్ గా అనిపిస్తుందిరా. సర్లే, నేనైనా అక్కడి నుంచి దూకను, అక్కడి నుంచి దూకుతా. అరే, గోడ కొంచెం ఎత్తుగా అనిపిస్తుందిరా. ఎక్కుతానుగా. అరే, కొంచెం హెల్ప్ చేయవా? అలాగే ఉండు, అలాగే ఉండు. ఇట్రా, ముందుకు రా. అరే, ఆ అపర్ణ నన్ను దూకమందిరా. ఇక్కడి నుంచి దూకితే చచ్చిపోను కదా, కానీ అలాగే నా ప్రేమ కూడా చచ్చిపోకూడదురా. ఒకవేళ దూకి నేను చచ్చిపోతే మా బామ్మ నువ్వే చూసుకుంటావు కదరా. అరే, ఇక్కడి నుంచి దూకితే ఎవరైనా పోతారేరా? మహా అయితే కాలు చేతులు విరుగుతాయి. దూకు. రెడీ? 1 2 3.
ఏంటి చూస్తున్నావు? ఆట చాలా బాగుంది, నేను కూడా ఆడచ్చా? కెన్ ఐ జాయిన్ విత్ యూ? ఇది ఆడవాళ్ళు ఆడే ఆట. అబ్బచ్చా, మగాళ్ళం ఆడలేవనా? మాలా ఆడలేరని. అంత లేదమ్మా, ఆపకుండా ఎంతసేపు స్కిప్పింగ్ చేయాలో చెప్పు. 100 చెయ్యి చాలు. కీర్తి, అదిలా ఇవ్వు. ఇవి తీసుకుని లోపల పెట్టు. బెడ్ కాసేవ్గా, వచ్చి చూపించు.